హలో అండి. ఈరోజు మన ఛానల్లో సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో త్వరగా చేసుకునే కర్రీ క్యాలీఫ్లవర్ టమాటా మసాలా గ్రేవీ కర్రీ చూపిస్తున్నానండి. మొదటిసారి నా వీడియో చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రాసెస్ చూపిస్తానండి. ఇక్కడ నేను ఒక క్యాలీఫ్లవర్ పువ్వు తీసుకొని ఇలా నీట్గా పురుగులు అవన్నీ లేకుండా చూసుకొని అలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం వాటర్ని గోరువెచ్చని వాటరు వేడి చేసుకొని గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు వేసుకొని ఈ ముక్కల్ని ఈ వాటర్లో వేసేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో పురుగులు అలా ఉంటాయి అన్నమాట. దీనికి ఎక్కువగా పెస్టిసైడ్స్ కొడుతుంటారు ఈ క్యాలీఫ్లవర్కి. సో మనకి హెల్తీగా ఉండడం కోసం ఆ పురుగులు ఏదన్నా ఉన్నా ఆ వేడికి బయటకు వచ్చేస్తాయి అన్నమాట. మ్యాక్సిమం చూసుకొని మనం క్లీన్ చేసుకుంటాము, కానీ ఏదన్నా ఎక్కడన్నా ఉంటే అవి బయటకు వచ్చేస్తాయి వేడి తట్టుకోలేక సాల్ట్ వాటర్కి. అలా వాటర్లో ముక్కలు వేసేసుకున్నానండి. ఇక్కడ నేను ఒక 3 టమాటాలు తీసుకున్నాను, ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకున్నానండి. కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని పోపు దినుసులు కొంచెం ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. టమాటా ముక్కలు కూడా వేసేసుకుంటున్నానండి. టమాటా ముక్కలు కూడా వేసుకొని మొత్తం ఇలా ఒకసారి కలిపేసుకోవాలి. ముక్కలు మొత్తం ఇలా కలుపుకొని ఇప్పుడు మనం హాట్ వాటర్లో వేసుకున్న క్లీన్ చేసి పెట్టుకున్న క్యాలీఫ్లవరు పీసెస్ కూడా వేసేసుకున్నామండి. కాలీఫ్లవర్ ముక్కలు అంత పెద్ద సైజు, కొంచెం సైజు ఎక్కువగానే కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే కర్రీ అంతా ఉడికినాక కూడా కొంచెం ముక్కలు పెద్దవిగా కనిపిస్తాయి అన్నమాట. ఇప్పుడు తగినంత పసుపు వేసుకున్నాను, 1/2 టేబుల్ స్పూన్లు. రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని బాగా ఈ ముక్కల్ని అన్నీ ఒకసారి కిందకి మీదకి కలుపుకొని మూత పెట్టేసి 10 నిమిషాల వరకు కదిలించకుండా అంతే ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత తీసి చూస్తే వాటర్ ఫామ్ అయిపోయి టమాటాలో నుంచి వాటర్ వచ్చేసి కర్రీ మొత్తం ఉడికిపోయి అలా కనిపిస్తుంది. మనకి 50% ఉడికిపోతుందండి. ఇప్పుడు మనకి స్పైసీకి తగ్గట్టు నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు మీరు కూడా కారం వేసుకోండి. కారం వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి, 1 టేబుల్ స్పూను. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఈ కర్రీకి బాగా టేస్ట్ ఇస్తుందండి, చాలా బాగుంటుంది. మొత్తం ఒకసారి కలిపేసుకొని మరి ఒక 10 నిమిషాలు మూత పెట్టి వదిలేసేయండి. 10 నిమిషాల తర్వాత చూస్తే ఆ వాటర్ కూడా ఇంకిపోయి కర్రీ చూసారా ఎలా ఉడికిపోయిందో. ఈ కర్రీ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. చికెన్ మటన్లు అంత టేస్ట్ ఉంటుంది ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ. చాలా ఈజీ ప్రాసెస్లో సింపుల్గా అయిపోతుంది. అప్పటికప్పుడు ఏ కూరగాయలు లేనప్పుడు ఇట్లా ఏదన్నా సింపుల్గా కర్రీ చేసేసుకోవాలి, టైం కలిసి రావాలంటే ఈ కర్రీ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇక్కడ సర్వ్ చేసేసుకుంటున్నానండి. చాలా నచ్చింది నాకైతే, సూపర్ టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి చూసారా, అంత సైజు ముక్కలు కోస్తేనే ఉడికిన తర్వాత ఆ సైజులోకి వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. కర్రీ చేసుకొని ట్రై చేయండి.